హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ బైట్స్ విత్ గౌతమి. మనం ఎన్నో కర్రీస్తో తింటామండి పూరి. కానీ ఎన్నిసార్లు తిన్నా కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ ఆలు కర్రీ మాత్రమే. ఈరోజు మనం పూరి విత్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఆలులన్నీ సగానికి కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మునిగిపోయే వరకు వాటర్ పోసుకోవాలి. మీరు నార్మల్గా ఉడికించేటట్టయితే కనీసం 20 నుండి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అదే కుక్కర్లో అయితే 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆలు ఉడికేలోగా మనం పూరి పిండిని కలుపుకుందాం. ఒక బౌల్లో పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు మొత్తం కలిసిపోయాక ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. పూరి పిండి చాలా మెత్తగా కలుపుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ అనేది మనం చపాతీ పిండికి యూజ్ చేస్తాము. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా మిక్స్ చేసుకోండి. చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో? ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి పూరి పిండికి. ఇలా పిండి మొత్తం ఒక ముద్దలాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 30 to 40 మినిట్స్ వరకు నాననివ్వాలండి. ఇప్పుడు ఆలు ఉడికిపోయాక దానిపైన తోలు తీస్తే ఇలా ఈజీగా రావాలి. అండ్ వచ్చి చూస్తే ఈజీగా స్మాష్ అయిపోవాలి. ఇలా వస్తే ఆలులు ఉడికినట్టు అర్థం. ఇప్పుడు వాటిని ఒక షేప్లో రావండి, ఈజీగా వచ్చినట్టు కట్ చేసుకొని ఒక 2 to 3 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. అవి వేగిపోయాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. దీనిలోనే ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయాక మనం కట్ చేసుకున్న ఆలూని వేసుకొని స్పూన్తో స్మాష్ చేస్తూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పప్పు స్మాష్ చేసేదైతే చాలా త్వరగా అవుతుందండి. ఒకవేళ అది లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి.
చేసుకుంటూ మిగతా పూరీలు కూడా కాల్చుకొని పక్కన ఉంచుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పూరి విత్ ఆలు కర్రీ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.